So welcome to Naginaditya Maths Day 41 Maths Online Class అందరికీ కూడా స్వాగతం. సో ఇప్పటివరకు మనం రియల్ నెంబర్స్లో 7 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 8th పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో 8th పార్ట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఇంత ముందు ప్రీవియస్ క్లాసెస్లో మనం యూక్లిడ్ డివిజన్ నెంబర్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. సో యూక్లిడ్ డివిజన్ నెంబర్ బేస్ చేసుకుని మనం ఎక్సైజ్ 1.1 అండ్ ఎక్సైజ్ 1.2లో ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎక్సైజ్ 1.3లో ప్రాబ్లమ్స్ నేను కంప్లీట్ చేసాం. సో ఈరోజు ఇర్రేషనల్ నెంబర్స్. సో వాట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్? ద నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ నోన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. సింపుల్గా చెప్పాలంటే రూట్లో ఒక ప్రైమ్ నెంబర్ పెట్టినట్లయితే ఆటోమేటిక్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ √2. సో √2 is an irrational number because the value of root is non-terminating, non-recurring. So √3 is an irrational number and √5 is an irrational number and √7 is also an irrational number and pi is also an irrational number. Okay. So irrational numbers base చేసుకొని మనం ఈరోజు ఎక్సైజ్ 1.4లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం కానీ ఎంటర్ అవ్వము. ఈరోజు అన్ని కూడా మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దాంట్లో షో దట్ √2 is irrational, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. అదేవిధంగా 3 + √2 is an irrational, 3 √2 is an irrational, సో √2 + √3 is an irrational. సో ఇటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈరోజు మనం చేయబోతున్నాం. సో నెక్స్ట్ డే మనం ఏం చేద్దామంటే ఎక్సైజ్ 1.4లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఈరోజు మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటాయి, బాగా అర్థమవుతాయి. ఓకే. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. So welcome to 10th class. So today is the most important topic in real numbers chapter. So in our previous classes we learned about Euclid division lemma and we did some problems in exercise 1.1 and exercise 1.2, and after that we learned what is a rational number. So using that concept we did the problems in exercise 1.3. So today is another most important concept, that is irrational numbers. So basing on these numbers we have to do the problems in exercise 1.4. So this is very important for examination point of view. So all of you listen carefully for today's chapter, today's topic. So that is irrational numbers. So తెలుగు మీడియం వాళ్ళు వినడమ్మా కరణీయ సంఖ్యలు. ఇంతకుముందు మనం యూక్లిడ్ భాగహార శేష విధి గురించి నేర్చుకుందాం. సో దాన్ని బేస్ చేసుకుని ఎక్సైజ్ 1.1, 1.2లో ప్రాబ్లం చేయడం జరిగింది. అదేవిధంగా అకర్ణీయ సంఖ్యలు అనే టాపిక్ నేర్చుకున్న తర్వాత ఎక్సైజ్ 1.3లో ప్రాబ్లం చేయడం జరిగింది. అది నిన్నటితో కంప్లీట్ అయింది. సో మరి ఈ రోజు ఏం చేద్దామంటే కర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకుని ఎక్సైజ్ 1.4లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఓకే. సో ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ లో మనం చెప్పుకోవాలంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ √2 అని రాశాను. సో √2 అని రాశాను. సో √3 రాశాను. నెక్స్ట్ పై, ఈ. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే దీస్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ √2 వాల్యూ తీసుకున్నాం అనుకోండి. √2 వాల్యూ 1.414 ఎక్సెట్రా ఇలా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ 1.414 వచ్చింది కదా, నెక్స్ట్ ఇక్కడ వేరే నెంబర్, అంటే ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ లో రిపీట్ అవుతుందన్నమాట. కానీ ఎవరైనా మనల్ని ఎగ్జామినేషన్ లో కానీ √2 వాల్యూ ఎంత అని అడిగితే మనం 1.414 అని చెప్తాం. అంటే 3 డెసిమల్ అప్ టు 3 డెసిమల్ వరకు మనం చెప్తున్నాం. సో ఎగ్జాక్ట్ గా √2 వాల్యూ 1.414 కాదు, ఇంకా దాని వాల్యూ అలా వస్తూనే ఉంటది. దట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. సో అదేవిధంగా √3 వాల్యూ తీసుకుందాం. సో √3 1.732 సో ఎక్సెట్రా. సో దీని వాల్యూ కూడా ఇలా వస్తూనే ఉంటుంది అన్నమాట. సో నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. సో కానీ √3 వాల్యూ మనం కొన్ని ప్రాబ్లం చేస్తే 1.732 తీసుకుంటాం, అంటే అప్ టు 3 డెసిమల్ వరకు ఆ వాల్యూని తీసుకున్నాం. కానీ సో √3 వాల్యూ ఎగ్జాక్ట్ గా √3 వాల్యూ 1.732 కాదు, బికాజ్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √3 అనేది కర్ణీయ సంఖ్య కాబట్టి కర్ణీయ సంఖ్య ఏంటి? అంతము కాని ఆవర్తితం కాని దశాంశము. అదేవిధంగా ఈ పై, అదేవిధంగా ఈ. సో పై వాల్యూ 3.14 వచ్చి సంథింగ్ అలా వస్తూనే ఉంటుంది మనకి. ఓకే. ఈ అనేది మనం లాగరిథమ్స్ లో యూజ్ చేస్తాం హైయర్ క్లాసెస్ లో. ప్రజెంట్ మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, హైయర్ క్లాస్ లో నేర్చుకుందాం.
సో పై గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్స్ మీన్స్ దోస్ ఆర్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్స్. ఓకే, సో వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో వీటిని బేస్ చేసుకొని ఈరోజు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు మన ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ అంటే ఇక్కడ థీరం అని పెడితే థీరం నుంచి మనం ఎగ్జామినేషన్ లో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ థీరంలోని పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి. సో చూడండి, చాలా ఇంపార్టెంట్. లెట్ పి బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. దెన్ పి డివైడ్స్ ఏ. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీద బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లం చేయబోతున్నాం. పి అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు ఏ ఒక ధనపూర్ణ సంఖ్య. సో ఏ ధనపూర్ణ సంఖ్య, పాజిటివ్ ఇంటీజర్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 అనమాట. పాజిటివ్ ఇంటీజర్స్ నథింగ్ బట్ నేచురల్ నెంబర్స్. ఓకే, ధనపూర్ణ సంఖ్య అయితే ఏ స్క్వేర్ ను పి నిశ్శేషంగా భాగిస్తే ఏను పి నిశ్శేషంగా భాగిస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక ప్రధాన సంఖ్య తీసుకోవాలి. ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ చెప్పండి. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 2 అనేది 4 ని డివైడ్ చేస్తుందా లేదా చెప్పండి. 2 4 ని డివైడ్ చేస్తుందా లేదా? 2 4 ని భాగిస్తుందా లేదా? భాగిస్తుంది, అవునే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 డివైడ్స్ నేను 4 ని 2 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవచ్చు. ఇక్కడ తెలివిని చూడండి, 2 అనేది దేన్ని భాగిస్తుంది? 4ని భాగిస్తుంది. 2 4ని భాగిస్తుంటే దేన్ని భాగిస్తుంది? 2 స్క్వేర్. ఇక్కడ 4ని 2 స్క్వేర్ రాశాను. ఇప్పుడు దీని నుండి మనం ఈ థీరం నుండి మనం ఏరాయచ్చు అంటే ఖచ్చితంగా 2 డివైడ్స్ 2 అవుతుంది. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోండి ఒకసారి. పి బి ఏ ప్రైమ్ నెంబర్. పి అనేది ఒక ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబరే కదా. 2 అనేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 2 దేన్ని డివైడ్ చేస్తుంది? 2 స్క్వేర్ డివైడ్ చేస్తే చేయదా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉన్న ప్లేస్ లో నేను 2 స్క్వేర్ రాశాను అనమాట. 2 అనేది 4 డివైడ్ చేస్తే చేయదా? చేసింది. ఇప్పుడు ఈ 2 అనేది ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ లా ఉంది కదా, 2 స్క్వేర్ డివైడ్ చేస్తే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. ఏ ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. సో 2 అనేది ఖచ్చితంగా దేన్ని డివైడ్ చేస్తుంది? 2 డివైడ్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 3 అనేది 9 డివైడ్ చేస్తే చేయదా? 3 డివైడ్స్ 9. సో 9 ఎలా రాస్తున్నానంటే నేను ఇప్పుడు 3 స్క్వేర్ అని రాస్తున్నాను. సో 3 డివైడ్స్ 3 స్క్వేర్. సో ఖచ్చితంగా ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలమ్మా. కండిషన్ ఏంటంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్ తీసుకుంటేనే కండిషన్ అప్లై అవుతుంది, థియరం అప్లై అవుతుంది. ప్రైమ్ నెంబర్ కాకుండా కాదనమాట. సో 3 డివైడ్స్ 3 స్క్వేర్ కాబట్టి సో ఈ థియరం ప్రకారం ఖచ్చితంగా ఏమవుతుంది? 3 డివైడ్స్ 3 అవుతుంది, అవట్లేదా? ఖచ్చితంగా అయి తీరుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. సో ఈ థియరం ఏంటంటే ఇది మాట. సో పి అనేది ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకొని ఆ ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే ఖచ్చితంగా నెంబరు ఆ ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. అలాగే ఇంకా మనం తీసుకోవాలంటే 525 తీసుకోండి. 5 డివైడ్స్ 25. సో 25 ఎలా రాసుకోవచ్చు మనం? 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో 25 నేను 5 స్క్వేర్ అని రాస్తున్నాను. సో 5 డివైడ్స్ 5 స్క్వేర్ అయితే ఈ థియరం ప్రకారం అంటే పి డివైడ్స్ ఏ స్క్వేర్. సో పి డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే పి డివైడ్స్ ఏమవుతుంది? ఏ అవుతుంది. కాబట్టి 5 డివైడ్ చేస్తే చేయదా? 5 డివైడ్స్ 5. సో ఇది ఈ థియరం యొక్క మీనింగ్ మాట. సో పి అనేది ఏదన్నా ప్రధాన సంఖ్య అయితే పి అనేది ఏ స్క్వేర్ ని భాగిస్తే ఖచ్చితంగా పి అనేది ఏ ని భాగిస్తుంది. ఇఫ్ పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ పి మస్ట్ అండ్ షుడ్ డివైడ్ ఏ. సో అందరూ కూడా ఈ పాయింట్ ని బాగా క్యాచ్ చేయండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లం లో ఈ పాయింట్ మనకి యూజ్ అవుతుంది అన్నమాట. చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ డూ దిస్ లో చిన్నగా ఇచ్చాడు చూడండి. వెరిఫై ద థియరం ప్రూవ్డ్ అబోవ్ ఫర్ p is equal to 2, p is equal to 3, p is equal to 5 and p is equal to 7 for a square is equal to 1, 4, 9, 25, 36 etc. 81 వరకు ఇవ్వడం జరిగింది.
సో ఇప్పుడు ఏదైతే మనం థీరం నేర్చుకున్నామో ఆ థీరంని దీనికి అప్లై చేసి చూపించాడని అడుగుతున్నాడు. సో తెలుగు మీడియం చూడండి ఒకసారి. p ఈజ్ ఈక్వల్ టు 2, p ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు. సో ఏ స్క్వేర్ వాల్యూ అప్ టు 81 వరకు ఇచ్చారు 1 నుంచి. అయినప్పుడు పైన నిరూపించిన ప్రవచనాన్ని విలువలకు సరి చూడండి అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటంటే p వాల్యూ ఫస్ట్ మనం 2 తీసుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. సో p ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. సో ఫస్ట్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చారు? ఇక్కడ మనకి 1 ఇచ్చారు. బాగా అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎలా రాస్తానంటే 1 స్క్వేర్ అని రాస్తున్నాను. ఏ స్క్వేర్ ని ఎలా రాస్తాను? 1 ఎలా రాస్తాను? 1 స్క్వేర్ అని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, 2 1 స్క్వేర్ డివైడ్ చేస్తుందా? చేయదు. సో 2 అనేది 1 స్క్వేర్ డివైడ్ చేయదు. 1 2 డివైడ్ చేస్తుంది కానీ 2 1 స్క్వేర్ డివైడ్ చేయదు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా సరిపోదు మనకి. therefore it is not possible. therefore 2 does not divides 1. 2 does not divides అంటే ఈ థీరం మనకు అప్లై అవ్వదన్నమాట. 2 does not divides 1. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుందాం. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చెప్పింది ఇది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నాను. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే ఇప్పుడు నేను ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ని 2 స్క్వేర్ అని రాస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ 2 వచ్చి 2 స్క్వేర్ డివైడ్ చేస్తుంది చేయదా? చేస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి ఖచ్చితంగా ఈ 2 వచ్చి ఈ 2 ని డివైడ్ చేస్తుంది చేయదా? ఎస్. therefore 2 divides 2. ఎందువల్ల ఇక్కడ 2 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం. 2 అనేది 2 స్క్వేర్ డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనేది 2 ని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇవ్వటం జరిగింది. దిస్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అని రాసుకుంటున్నాను నేను. ఇప్పుడు 2 వచ్చి 3 స్క్వేర్ డివైడ్ చేస్తుందా? చేయదు. ఎందువల్ల 2 9 ని డివైడ్ చేయదు. సో డివైడ్ చేయదు కాబట్టి 2 అనేది 3 ని కూడా డివైడ్ చేయదు. therefore 2 does not divides 2 does not divides 3. సో నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి చెప్పండి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇవ్వటం జరిగింది. సో దిస్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నేను 25 5 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. జస్ట్ వెరిఫై చేయడం, ఇక్కడ మనం ఏం చేసేది ఏమి లేదు. ఇప్పుడు చూడండి 2 వచ్చి 25 డివైడ్ చేస్తుందా? చేయదు కాబట్టి 2 వచ్చి 5 కూడా డివైడ్ చేయదు. therefore 2 does not divides 5. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకున్నాం? 36 తీసుకున్నాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. సో దిస్ ఇంప్లైస్ 36 ని ఎలా రాస్తానంటే నేను 6 స్క్వేర్ అని రాస్తున్నాను. రాయకూడదా 6 స్క్వేర్ అని? రాయొచ్చు. ఇప్పుడు 2 వచ్చి 36 ని డివైడ్ చేస్తుంది చేయదా? ఎస్, డివైడ్ చేస్తుంది. therefore ఖచ్చితంగా ఈ 2 వచ్చి 6 ని డివైడ్ చేస్తుంది. చూడండి 6 ని డివైడ్ చేస్తుంది చేయదా? therefore 2 divides 6. 2 divides 6. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి మనకి ఎంత ఇచ్చారంటే 49 ఇచ్చారు. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? మనం 7 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి 2 వచ్చి 49 డివైడ్ చేస్తుందా? చేయదు. therefore 2 does not divide 7. 2 7 స్క్వేర్ డివైడ్ చేస్తే అప్పుడు 2 వచ్చి 7 డివైడ్ చేస్తుంది. డివైడ్ చేయట్లేదు కాబట్టి డివైడ్ చేయదు అనమాట. 2 does not divides 7. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 64 తీసుకుందాం. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి మనం తీసుకోవాలి 64 తీసుకోవాలి. సో దిస్ ఇంప్లైస్ 64 ఎలా రాయొచ్చు మనం? 8 స్క్వేర్ అని రాయొచ్చు. సో 2 వచ్చి 64 డివైడ్ చేస్తే చేయదా? చేస్తుంది. therefore
2 వచ్చి 8 ని కూడా డివైడ్ చేస్తుంది. therefore 2 divides 8. 2 divides 8. So next, last one, a square is equal to 81. సో ఇప్పుడు నేను 81 ఎలా రాసుకుంటున్నానంటే 9 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. 9 స్క్వేర్ అని రాశాను. 2 వచ్చి 81 డివైడ్ చేస్తుందా? చేయదు. కాబట్టి 2 వచ్చి 9 కూడా డివైడ్ చేయదు. therefore 2 does not divides 2 does not divides 9. సో ఈ విధంగా మనం ఈ వెరిఫై చేయాలి. సో ఇప్పుడు నేను p = 2 తీసుకున్నాను, p = 3 అండ్ p = 5 తీసుకొని మీరు హోంవర్క్ ఏం చేయండి అది. సో ఇప్పుడు నేను ఎలా చేసాను అలా హోంవర్క్ చేసి నాకు పోస్ట్ చేయండి. p = 3 అండ్ p = 5 తీసుకొని చేయండి సేమ్ ఇదే విధంగా. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కదా, 2 అనేది ఏంటి మనకి ప్రైమ్ నెంబర్ కదా. సో ప్రైమ్ నెంబర్ అవ్వాలి, మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ 5 ప్రైమ్ నెంబర్ అవ్వాలి, ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ 5 అనేది కూడా మనకి ఏంటి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ అయితే ఈ ప్రైమ్ నెంబర్స్ వచ్చి వీటిని డివైడ్ చేస్తే వాటి యొక్క స్క్వేర్ ని డివైడ్ చేస్తే ఇవన్నీ కూడా స్క్వేర్సే కదా. ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ అమ్మా? స్క్వేర్ నెంబర్స్. వర్గ సంఖ్యలు అంటాం వీటిని. సో స్క్వేర్ నెంబర్స్ ని డివైడ్ చేస్తే కనుక సో దేనికి స్క్వేర్ అవుతున్నాయో ఆ నెంబర్ ని కూడా డివైడ్ చేయాలి ఖచ్చితంగా. అది దీని మీనింగ్. p అనేది ప్రధాన సంఖ్య అయినప్పుడు p అనేది a స్క్వేర్ ని భాగిస్తే ఖచ్చితంగా p దేని భాగిస్తుంది? a ని భాగిస్తుంది. if p is a prime number, then if p square divides a square, then p must and should divide a. చాలా ఇంపార్టెంట్. సో ఈ 3, 5 తో మీరు చేయండి, మీరు చేసి హోంవర్క్ చేయండి అందరూ కూడా. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒక 5 or 6 టైమ్స్ వచ్చి ఉంటుంది ఈ ప్రాబ్లం. అంత ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒకసారి ప్రాబ్లం చూసిన తర్వాత స్టార్ట్ చేద్దాం మనం. షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. సో ఆల్రెడీ మనకు √2, √3, √5 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ అని తెలుసు. ఓకే, ఇలా చెప్తుంటే ఒక అబ్బాయి ఏం చేశాడంటే, సార్ √9 కూడా ఇర్రేషనల్ కదా సార్ అని చెప్తున్నాడు. సో ఇలా రూట్ ఉన్నంత మాత్రం ఇర్రేషనల్ కాదు. √9 వాల్యూ అంతా 3. సో దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, దిస్ ఈజ్ నాట్ ఇర్రేషనల్. సో ఈ లోపల మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఇక్కడ రూట్ పోయేలా చూసుకోవాలి. రూట్ పోకుండా ఉండిపోయింది అనుకున్నది ఏమవుతుంది మనకి? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2 కరణీయ సంఖ్య అని చూపండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది ఎగ్జామినేషన్ కి. సో ఈ మోడల్లో ఏం చేస్తుంటాడు అంటే ఒకసారి ఈ √2 ఉన్న ప్లేస్ లో ఒక్కోసారి √3 పెడుతూ ఉంటాడు, ఒక్కోసారి ఏమో √5 పెడుతూ ఉంటాడు, మారుస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి √7 పెడుతూ ఉంటాడు. సో దాన్ని బట్టి మీరు ఈ ప్రాబ్లం నేర్చుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకే మోడల్లో ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఈ 2 ఉన్న ప్లేస్ లో ఏ పెడతాడు అనమాట. ఏ పెట్టి వేరు ఏ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటాడు అనమాట. సో ఆ విధంగా ఇస్తూ ఉంటాడు ఎగ్జామినేషన్ లో. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా డీటెయిల్ గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అందరూ జాగ్రత్తగా వినండి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే √2 ఇర్రేషనల్ చూపించమన్నాడు కదా, దీన్ని మనం ఒక మెథడ్ లో చేస్తాం. ఆ మెథడ్ పేరు ఏంటంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఈ థీరం ని అంటే ఈ ప్రాబ్లం ని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. సో ఈ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే మనం మ్యాథమెటిక్స్ లో థియరమ్స్ ప్రూవ్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. దిస్ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఈ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే దిస్ ఈజ్ ఏ లాజికల్ మెథడ్ అన్నమాట. దిస్ ఈజ్ ఏ లాజికల్ మెథడ్, మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. సో ఇప్పుడు ఈ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఏంటంటే దీని గురించి మనం చెప్పుకుందాం. తెలుగులో విరోధాభాసం. తెలుగులో ఏమంటారమ్మా? విరోధాభాసం. తెలుగులో విరోధాభాసం అంటారు. విరోధాభాసం. సో దీని మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ తెలుగులో విరోధాభాసం అంటారు. దీని ద్వారా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఏంటి దీని ద్వారా ప్రూవ్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో మీ క్లాస్లో ఒక స్టూడెంట్ని మంచివాడని ప్రూవ్ చేయాలి. సో మంచివాడని ప్రూవ్ చేయాలి కాబట్టి అతను మంచివాడని మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి కొద్దిసేపు అతను ఏమనుకుందాం? చెడ్డవాడు అనుకుందాం. కానీ చెడ్డవాడు అనుకోవడం వల్ల మనకి కొన్ని నెగిటివ్ థింగ్స్ వస్తున్నాయి అన్నమాట. అతనికి వ్యతిరేకంగా కొన్ని వస్తున్నాయి అన్నమాట చెడ్డవాడు అనుకోవడం వల్ల. కాబట్టి
మనం ఆ వ్యతిరేకమైన భావనలు ఎందుకు వస్తున్నాయి, అతను మనం చెడ్డవాడు అనుకోవడం వల్ల వస్తున్నాయి. కాబట్టి అతను ఏమవుతాడు, ఆటోమేటిక్ గా మంచివాడు అవుతాడు. అలాగే ఇప్పుడు మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే, సో రూట్ 2ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కాబట్టి దానికి రివర్స్ తీసుకోవాలన్నమాట, కాంట్రరీ తీసుకోవాలి. కాంట్రరీ అంటే ఏంటి, రూట్ 2 రేషనల్ నెంబర్ అనుకోవాలి. సో రూట్ 2 రేషనల్ నెంబర్ అనుకుంటే యాక్చువల్గా రూట్ 2 ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి, రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం అన్నమాట. రేషనల్ నెంబర్ అనుకొని చేయటం వల్ల కొన్ని స్టెప్స్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఒక కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అవుతుంది అన్నమాట, ఒక వ్యతిరేక భావన వచ్చేస్తుంది అన్నమాట. సో వ్యతిరేక భావన ఎందుకు వచ్చింది, మన స్టార్టింగ్ లో ఒక కాంట్రరీ తీసుకున్నాం. స్టార్టింగ్ లో మనం ఏం తీసుకున్నాం, ఒక అజంప్షన్ ఎలా తీసుకున్నాం, రూట్ 2ని ఏమనుకున్నాం, రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో రూట్ 2ని రేషనల్ నెంబర్ అనుకొని సమ్ స్టెప్స్ చేసుకోవటం వల్ల మనకి ఏమైందంటే ఆటోమేటిక్ గా రూట్ 2 రేషనల్ అనుకోవడం, ఈ కొన్ని స్టెప్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకు ఒక కాంట్రడిక్షన్, ఒక వ్యతిరేక భావన సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. ఆ స్టేట్మెంట్స్ ఎందుకు వచ్చినాయి, అలాగా మనం దాన్ని రేషనల్ అనుకోవడం వల్ల వచ్చినాయి. సో ఆటోమేటిక్ గా అది రేషనల్ అనుకోవడం వల్ల నెగిటివ్ టర్మ్స్ వచ్చినాయి కాబట్టి సో ఆటోమేటిక్ గా రూట్ ఏమైపోతుంది, ఇర్రేషనల్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే మనం మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటాం. సో ఇది ఎగ్జామినేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ మీ అందరికీ కూడా ఈ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్పుతాను. సో ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, అది హోంవర్క్ చేయండి. సేమ్ ఇదే మోడల్లో వేరే ప్రాబ్లం ఇస్తాను, అది హోంవర్క్ ఏం చేయండి. సో ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, రూట్ 2 ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాస్తున్నాను రైటింగ్. ఇంగ్లీష్ మీడియం అయిపోయిందా తెలుగు మీడియం చెప్తాను. సో let us assume root 2 is rational number. So let us assume root 2 is rational. సో రేషనల్ నెంబర్స్ అన్ని ఏ ఫామ్ లో ఉంటాయి, మనకి p by q ఫామ్ లో ఉంటాయి కాబట్టి therefore root 2 is equal to some a by b లేదా p by q ఏదైనా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు రాస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. a కామా b ఆర్ కో ప్రైమ్స్. ఇందులో a కామా b ఏంటి, కో ప్రైమ్స్ మాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ ఏం రాసుకున్నాం, లెట్ అస్యూమ్ రూట్ 2ని మనం ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కాబట్టి నేను రూట్ 2ని రేషనల్ అనుకుంటున్నాను. సో రేషనల్ నెంబర్స్ అన్ని కూడా మనకి ఏ బై లేదా పీ బై క్యూ ఫామ్ లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి therefore రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ బై బి ఫామ్ లో ఉంది. సో ఇక్కడ ఏ కామా బీలు ఏంటి, కో ప్రైమ్స్. ఏ కామా బీలు ఏంటి, కో ప్రైమ్స్ అన్నమాట. సో ఏ కామా బీలు కో ప్రైమ్స్ అంటే అర్థం ఏంటి, ఏని బిని డివైడ్ చేసే నెంబర్స్ వేరే నెంబర్స్ ఏమీ ఉండవు, అంటే ఏకి బికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇదే మీరు నేర్చుకోవాలి. ఈ ఒక్క పాయింట్ నేర్చుకుంటేనే ఈ మొత్తం ఈ ప్రాబ్లం అంతా బాగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఏ కామ బిఆర్ కో ప్రైమ్స్ అని రాయటం తోటి ఈ ప్రాబ్లం లో అంతా ముడిపడి ఉంది. సో రూట్ 2ని ఏ బై బి అనుకుంటున్నాను. ఏ కామా బిఆర్ కో ప్రైమ్స్ అంటే అర్థం ఏంటంటే ఏని బిని డివైడ్ చేసే నెంబర్లు ఏమీ ఉండవు, 1 తప్ప. సో there are no common factors of a and b other than 1. సో 1 తప్పించి ఏని బిని డివైడ్ చేసే నెంబర్లు ఏమి ఉండవు అన్నమాట. ఇది దీని మీనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కో ప్రైమ్స్ అంటే తెలుగులో ఏమంటామమ్మా, పరస్పర ప్రధాన సంఖ్యలు అని రాసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఏని బిని భాగించే సంఖ్యలు 1 తప్ప వేరే సంఖ్యలు ఏమీ ఉండవు. సో ఏ కామా బికి ఉమ్మడ కారణాంకాలు ఏమీ ఉండవు, 1 తప్ప. ఓకే, దీని మీనింగ్ ఇది. అంటే ఏని బిని భాగించే నెంబర్లో ఏ నెంబరు భాగించదు అన్నమాట, 1 తప్ప. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థం అవ్వాలంటే. సో నెక్స్ట్ స్టెప్స్ అని కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. ఈ ఒక కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. సో దిస్ ఇంప్లాయిస్, ఇక్కడ నుంచి మీకు అన్ని తెలిసినవే, ఇందులో కొత్త ఏం లేదు. ఇక్కడ బి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే రూట్ 2b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ అవుతుంది. సో నేను ఒక ఆర్డర్లో రాసుకున్నాను, ఫస్ట్ ఏ రాసుకుని తర్వాత రాసుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2b అని రాసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాను, ఇరువైపులా వర్గం చేస్తున్నాను. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది, బి స్క్వేర్. సో దిస్ ఇంప్లాయిస్
ఇప్పుడే మనం నేర్చుకున్నది ఇక్కడే బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చిన్న విషయం చెప్తాను చూడండి. నేను 6ని ఎలా రాసుకుంటున్నానంటే 6ని 2 into 3 అని రాసుకుంటున్నాను. రాసుకోవచ్చా రాసుకోకూడదా? 6ని 2 into 3 అని రాస్తే ఖచ్చితంగా 2 6ని డివైడ్ చేస్తుందా, భాగిస్తుందా, భాగించదా? 2 వచ్చి ఖచ్చితంగా 6ని డివైడ్ చేస్తా చేయదా? ఖచ్చితంగా 2 6ని రిమైండర్ 0 వచ్చేలాగా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేయడం అంటే రిమైండర్ 0 వచ్చేలాగా రిమైండర్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 కూడా డివైడ్ చేస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ స్టార్టింగ్ లో నెంబర్ ఖచ్చితంగా డివైడ్ చేస్తే చేయదా? 3 కూడా డివైడ్ చేస్తుంది ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు నేను 8ని ఎలా రాసుకుంటున్నానంటే 8 ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 into 4 అని రాసుకున్నాను. సో ఖచ్చితంగా ఈ 2 వచ్చి 8ని డివైడ్ చేస్తే చేయదా? చేస్తుంది. ఇప్పుడు నేను సమ్ x ఈజ్ ఈక్వల్ టు సమ్ a into b అని రాసుకున్నాను. అంటే x ని a into b అని రాసుకున్నాను. అంటే x అనేది a b మల్టిప్లై చేస్తే x వస్తుందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా a x ని డివైడ్ చేస్తే చేయదా? చేస్తుంది. అదేవిధంగా b కూడా x ని డివైడ్ చేస్తే చేయదా? చేస్తుంది. సో ఇది మనకు కావాల్సిన మాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లం మనం చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎలా ఉంది? సమ్ 2 into b లా ఉంది, b స్క్వేర్ లా ఉంది. అంటే ఏ స్క్వేర్ ని 2 into b స్క్వేర్ అని రాయగలిగాం. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా 2 దేని డివైడ్ చేస్తుంది? ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ రాసుకోవచ్చు. సింపుల్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్. మోస్ట్ ఇంపార్టెంట్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అన్నమాట. 6 ఈజ్ ఈక్వల్ 2 into 3 అంటే ఖచ్చితంగా అలా రాయగలిగామంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా రెండు కూడా దాన్ని డివైడ్ చేస్తాయి. ఇక్కడ బి స్క్వేర్ కూడా ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది, కానీ దాంతో మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. అందువల్ల ఇక్కడ 2 అనేది దేన్ని డివైడ్ చేస్తుంది? ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. సో జస్ట్ ఇప్పుడే మనం ఒక థీరం నేర్చుకున్నాం. ఏంటి? ఇఫ్ p is a prime number and if p divides a square then p divides a. ఇప్పుడే నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి 2 అనేది ప్రైమ్ నెంబరే కదా, ప్రధాన సంఖ్య కదా, ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఈ 2 అనేది దేని డివైడ్ చేస్తుందంట? ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుందంట. దేర్ఫోర్ ఈ 2 దేని డివైడ్ చేస్తుంది? సో 2 డివైడ్స్ ఏ ని డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ ఏ. చాలా లాజికల్ గా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం. అసలు ఏమి బై హార్ట్ చేయట్లేదు, చాలా సింపుల్ స్టెప్స్, చాలా ఈజీగా మనం థియరం అర్థం చేసుకోవచ్చు. సో 2 డివైడ్స్ ఏ అని రాశాను. ఇప్పుడు చూడండి, మరలా ఒక విషయం చెప్తున్నాను. 2 డివైడ్స్ 8 అనుకుందాం. సపోజ్ నేను 2 డివైడ్స్ 8 అంటున్నాను. అంటే 2 8ని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తుంది అంటే ఎన్నిసార్లు చేస్తుంది? 4 టైమ్స్ చేస్తుంది. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ 8 ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 into 4 అని రాసుకోం మనం రాసుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి, 2 అనేది దేని డివైడ్ చేస్తుందంట? ఏని డివైడ్ చేస్తుందంట. 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది. సో దిస్ ఇంప్లైస్ 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏని ఎలా రాసుకోవచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 into c అని రాసుకుంటున్నాను. ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడే వేసి చూపించాను. 2 డివైడ్స్ 8, 2 8ని భాగిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? 8ని ఎలా రాసుకోవచ్చు? 8 ఈజ్ ఈక్వల్ టు 2 into 4 అని రాసుకోవచ్చు, రాసుకోకూడదా? సో 8 ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ఈక్వల్ టు 2 into 4 అని రాసుకోవచ్చు, రాసుకోకూడదా? అలాగే ఇక్కడ 2 డివైడ్స్ ఏ అంటే అర్థం ఏంటి? సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 into some c. అంటే ఈ 2 అనేది ఏని c టైమ్స్ డివైడ్ చేస్తుంది అనమాట. c టైమ్స్. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. c టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 into c అని రాశాను. ఇలా రాస్తుంటే ఒక అబ్బాయికి, నేను సార్ ఇక్కడ c అని రాసుకోనండి, నేను y అని రాసుకుంటాను. రాసుకోని ఇష్టం. y అని రాసుకుంటావో z అని రాసుకుంటా, ఏం రాసుకున్నా పర్లేదు. ఇక్కడ మాత్రం ఒక వేరియబుల్ పెట్టాలి. సో దిస్ ఇంప్లైస్ ఇక్కడ స్టార్టింగ్ లో ఆల్రెడీ ఇక్కడ మనం చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2b స్క్వేర్ వచ్చింది కదా, దీన్ని 1 అని పెట్టుకుందాం. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఏం చేస్తానంటే అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, c స్క్వేర్ అవుతుంది. దీన్ని నెంబర్ 2 అనుకోండి. సో దాన్ని నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ 1 and 2 సో 1 లో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 లో ఏముంది? ఏ స్క్వేర్ దేనికి ఈక్వల్ అయింది? 2b స్క్వేర్ కి ఈక్వల్ అయింది. 2 లో ఏ స్క్వేర్ దేనికి ఈక్వల్ అయింది? 4c స్క్వేర్ కి ఈక్వల్ అయింది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ రెండు ఈక్వల్ అవుతాయి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం. సో దిస్ ఈజ్ 2b స్క్వేర్,
దిస్ ఇంప్లైస్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ ఈ 2 వచ్చి 4 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో b స్క్వేర్ ఉంటుంది ఇటువైపు, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఈ 2 వచ్చి 4 ని 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మరలా అగైన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ c స్క్వేర్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి, b స్క్వేర్ ని 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఆ 2 నెంబర్స్ కూడా b స్క్వేర్ డివైడ్ చేస్తాయి. ఇక్కడ చూడండి a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాసాం. సో ఖచ్చితంగా 2 అనేది a స్క్వేర్ డివైడ్ చేస్తుంది, b స్క్వేర్ అనేది a స్క్వేర్ డివైడ్ చేస్తుంది. సో రెండిట్లో మనకి ఫస్ట్ తీసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ c స్క్వేర్ అని వచ్చింది. అంటే అర్థం ఏంటి, 2 అనేది ఖచ్చితంగా దేని డివైడ్ చేస్తుంది, b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ 2 డివైడ్స్, సో 2 డివైడ్స్ b స్క్వేర్. సో ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 అనేది b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. మళ్ళీ థియరం తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. సో ఇఫ్ 2 డివైడ్స్ b స్క్వేర్, దేర్ఫోర్ 2 డివైడ్స్ b. 2 దేని డివైడ్ చేస్తుంది, b ని డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ b. ఇక్కడ చూడండి 2 డివైడ్స్ a అని వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది 2 డివైడ్స్ b అని వచ్చింది. అంటే 2 అనేది a ని డివైడ్ చేస్తుంది, 2 అనేది b ని కూడా డివైడ్ చేస్తుంది. సో therefore 2 is a common factor of 2 is a common factor. అంతే కదా మరి, 2 అనేది a ని డివైడ్ చేస్తుంది, b ని డివైడ్ చేస్తుంది. అంటే 2 అనేది a కి b కి ఏం అవ్వాలి, కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. therefore 2 is a common factor of 2 is a common factor of 2 is a common factor of a and b. a and b. సో ఇక్కడే మనకి కాంట్రడిక్షన్ వచ్చేసింది. అప్పుడు విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, ఇది విరుద్ధం. ఏంటి విరుద్ధం, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b అని వచ్చింది ఈ స్టెప్స్ వల్ల మనకి. సో అదే మనకి కాంట్రడిక్షన్ అన్నమాట. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో ఎందువల్ల కాంట్రడిక్షన్, మీ అందరికి అర్థమవుతుంది కదా ఎందువల్ల కాంట్రడిక్షన్. అది ఎందువల్ల కాంట్రడిక్షన్ అంటే, కాంట్రడిక్షన్ యాజ్ ఆల్రెడీ మనం పైన ఏమనుకున్నాం, ఏ కామ బి ని ఏమనుకున్నాం, కో ప్రైమ్స్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి 2, 5 ఈ రెండు కూడా కో ప్రైమ్స్ అవుతాయి. అంటే 2 ని 5 ని డివైడ్ చేసే నెంబర్స్ 1 తప్ప ఏమి ఉండవు. అదేవిధంగా 4, 3 తీసుకోండి, 4, 3 కో ప్రైమ్స్ అవుతాయి. కో ప్రైమ్స్ అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, 3 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 4, 3 ఏమవుతాయి, ఇక్కడ మనకి కో ప్రైమ్స్ అవుతాయి. సో కో ప్రైమ్స్ అయ్యాయి అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు అదర్ దాన్ 1 తప్పించి. ఇక్కడ చూడండి ఏ కామ బిలు ఏమనుకుంటున్నాం మనం స్టార్టింగ్ లో కో ప్రైమ్స్ అని తీసుకున్నాం, కానీ ఇక్కడ ఏమొచ్చింది 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అని వచ్చింది. ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అయ్యింది అనమాట. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ యాజ్ ఏ కామ బి ఆర్ కో ప్రైమ్స్. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ యాజ్ ఏ కామ బి ఆర్ కో ప్రైమ్స్. సో ఏ కామ బి ఆర్ కో ప్రైమ్స్, అందువల్ల ఇది కాంట్రడిక్షన్ వచ్చింది. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో మనం ఏమైతే అజంప్షన్ చేసుకున్నామో, ఏదైతే మనం ఊహించుకుంటున్నామో, ఏదైతే మనం ఎజ్యూమ్ తీసుకున్నామో, అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ అన్నమాట. అంటే మనం అజంప్షన్ ఏం తీసుకున్నాం, ఇక్కడ రూట్ టు రేషనల్ అని తీసుకున్నాం. సో రూట్ టు రేషనల్ అని తీసుకోవడం రాంగ్ అన్నమాట. సో రూట్ టు రేషనల్ కాకపోతే ఏమవుతుంది చెప్పండి, ఇర్రేషనల్. దేర్ఫోర్ రూట్ టు ఈజ్ ఇర్రేషనల్. దేర్ఫోర్ రూట్ టు ఈజ్ ఇర్రేషనల్. ఈ రైటింగ్ అంతా కూడా మేకప్ ఏమి లేదు. సో మీకు అసలు మెయిన్ ప్రాబ్లం అర్థమైతే రైటింగ్ అనేది చక్కగా ఎలాగైనా రాయొచ్చు ఎగ్జామినేషన్ లో. మ్యాథమెటిక్స్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, లాజికల్ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లం ఎగ్జామినేషన్ లో ఎస్ఏ క్వశ్చన్లు ఇస్తున్నప్పుడు, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ వాల్యూ చేస్తున్నప్పుడు ఎంత దారుణం అంటే స్టూడెంట్స్ కొంతమంది అసలు ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2b స్క్వేర్ రాశారు కదా, 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని రాయాలి కదా, ఇది రాయరు. ఇది రాయకుండా ఈ స్టెప్ వేస్తారు. ఈ స్టెప్ ఎందుకైతే తెలియదు, నెక్స్ట్ ఈ స్టెప్ వేసేస్తారు. అంటే ఇవి కూడా బైహార్ట్ చేస్తారు అన్నమాట చాలా మంది స్టూడెంట్స్. అసలు బైహార్ట్ చేయవలసిన అవసరమే లేదు దీంట్లో. ఒక్కసారి ఈ ప్రాబ్లం మళ్ళీ సార్ చూడండి ఒకసారి అందరూ కూడా.
ఫస్ట్ మనం ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కాబట్టి రేషనల్ అనుకోవాలి. అందరికి క్లియర్ గా అర్థమైంది కదా ఇది? ఓకే, బాగుంది. సో రేషనల్ నెంబర్ కాబట్టి ఏ ఫామ్ లో ఉంటుంది? ఇది ఏ బై బి ఫామ్ లో ఉంది. కానీ ఖచ్చితంగా ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్ అని తీసుకోవాలి. ఓకే, కో ప్రైమ్స్ అంటే ఏంటి? ఏ కామా బి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఓకే, ఈ స్టెప్ కూడా మీ అందరికి అర్థమైంది. ఇక్కడ బి ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. సో ఈ స్టెప్ కూడా అర్థమైంది. సో దీన్ని ఇటు మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. సో దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి. సో ఏ స్క్వేర్ రూట్ ని స్క్వేర్ చేస్తే రూట్ ఇంటూ రూట్ ఏమవుతుంది? 2 అవుతుంది, బి స్క్వేర్. సో ఈ స్టెప్ కూడా మీ అందరికి అర్థమైంది. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ అందరూ బాగా అర్థం చేసుకోండి. అంటే ఒక నెంబర్ ని 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాశానంటే ఆ 2 నెంబర్స్ కూడా ఆ ముందున్న నెంబర్ ని డివైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఈజ్ ఈక్వల్ నేను 2 ఇంటూ 4 అని రాశాను అనుకోండి, ఖచ్చితంగా 2 వచ్చి 8 ని డివైడ్ చేస్తుంది, ఖచ్చితంగా 4 వచ్చి 8 ని డివైడ్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్. సో ఏ స్క్వేర్ ని 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద రాయగలిగానంటే అదేంటి? 2 ఖచ్చితంగా దేన్ని డివైడ్ చేస్తుంది? ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. సో 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని రాశాను. ఇప్పుడు మనం థియరం నేర్చుకున్నాం. పి అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తే పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ చూడండి 2 అనేది ప్రైమ్ నెంబర్. సో ఖచ్చితంగా పి దేన్ని డివైడ్ చేస్తుంది? ఏ ని డివైడ్ చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ కాబట్టి 2 డివైడ్స్ ఏ అవుతుంది. సో 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2 అనేది 8 ని డివైడ్ చేస్తుంది అనుకోండి. సో మనం ఎలా రాసుకోవచ్చు? 8 ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 ఇంటూ 4 అని రాసుకోకూడదా? అదవుతుందా? అలాగే 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు టర్మ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ సి అని రాసుకోవచ్చు. ఓకే, 2 ఇంటూ సమ్ సి అని రాసుకోవచ్చు. అది రాశాను. ఇప్పుడు మళ్ళీ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, సి స్క్వేర్ వచ్చింది. నెంబర్ 2 ఇక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ 1 లో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 బి స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంది. నెంబర్ 2 లో ఏ స్క్వేర్ వచ్చి 4 సి స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ 2 వచ్చి 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 సి స్క్వేర్ అని వచ్చింది. ఓకే, దేర్ ఫోర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మరలా ఇక్కడ చూడండి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 సి స్క్వేర్ అని వచ్చింది. అంటే అర్థం ఏంటి? బి స్క్వేర్ ని 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా మనం రాయగలిగాం. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా 2 బి స్క్వేర్ డివైడ్ చేయాలి, సి స్క్వేర్ కూడా బి స్క్వేర్ డివైడ్ చేయాలి. సో ఈ రెండింటిలో 2 బి స్క్వేర్ డివైడ్ చేస్తుంది అనేది తీసుకుందాం. దేర్ ఫోర్ 2 బి డివైడ్స్ బి స్క్వేర్. ఇక 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి సో మనకు థియరం ఉంది, పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి మస్ట్ బి డివైడ్స్ ఏ, వేరే పి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 డివైడ్స్ బి స్క్వేర్ కాబట్టి therefore 2 divides b అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడేమో 2 divides a అని వచ్చింది, ఇక్కడేమో 2 divides b అని వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? 2 a స్క్వేర్ ని a ని డివైడ్ చేస్తుందంట, 2 అనేది b ని డివైడ్ చేస్తుందంట. therefore 2 is a common factor of a and b. therefore 2 అనేది ఏమవుతుంది? a కి b కి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. సో ఇది రాంగ్ అన్నమాట. ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది. ఎందువల్ల కాంట్రడిక్షన్ అంటే మనం స్టార్టింగ్ లో ఏం తీసుకున్నాం? a కామా b ఆర్ కో ప్రైమ్స్ అని తీసుకున్నాం. a కామా b కో ప్రైమ్స్ అంటే ఏంటి? a కామా b హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. సో కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ a b కి కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? 2 అనే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందని వచ్చింది. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ యాజ్ a కామా b ఆర్ కో ప్రైమ్స్. therefore our assumption is wrong. therefore root 2 is irrational. our assumption is wrong అంటే అర్థం ఏంటి? మనం ఏం తీసుకున్నాం? రూట్ 2 రేషనల్ అని తీసుకోవటం రాంగ్ అన్నమాట. కాబట్టి రూట్ 2 రేషనల్ కాకపోతే ఏమవ్వాలి? ఖచ్చితంగా ఇర్రేషనల్ అవ్వాలి. సో ఇది ఈ థీరం. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఇక్కడ తెలుగు మీడియం రైటింగ్ ఏంటంటే ఈ క్లాసు కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు కూడా వింటున్నారు. సో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా రూట్ 2 కరణీయ సంఖ్య కాదు అనుకున్నాము. కరణీయ సంఖ్య కాదు అనుకున్నాము. సో కరణీయ సంఖ్య కాదు అనుకున్నాము అని రాశానంటే కరణీయ సంఖ్య కాకపోతే ఏమవ్వాలి? అకరణీయ సంఖ్య అవ్వాలి. సో దాన్ని ఏ బీకి ఈక్వల్ చేసుకున్నాను. ఏ కామ బీలు ఏంటి? పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర
ఇక్కడ 2 ఏం రాయాలి? 2 అనేది ఏ స్క్వేర్ ను భాగించును, ఏ స్క్వేర్ ను భాగించును అని రాయాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్ కి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో వేరే సబ్జెక్ట్ అయితే ప్రాబ్లం ఉంటుంది, మ్యాథమెటిక్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు. 2 అనేది ఏను భాగించును, ఏను భాగించును. సో ఇక్కడ 2 అనేది బి స్క్వేర్ ను భాగించును. అదేవిధంగా 2 అనేది బిను భాగించును. therefore 2 అనేది ఏ కామా బిలకు ఉమ్మడి కారణాంకం. ఉమ్మడి కారణాంకం. ఏ కామా బిలకు ఉమ్మడి కారణాంకం. సో ఇప్పుడు మనకి కాంట్రాడిక్షన్ ఏంటంటే ఇక్కడ రాస్తాం. ఇది విరుద్ధం, ఇది విరుద్ధం. ఎందువలనగా ఏ కామా బిలు పరస్పర ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు. therefore √2 ఒక కరణీయ సంఖ్య అవుతుంది. √2 కరణీయ సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా తెలుగు మీడియం రాయాలి. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ 5 minus √3 is irrational. సో ఇది చాలా ఈజీ ప్రాబ్లం ఇది. సో దీని ప్రాబ్లం చేయాలంటే let us assume 5 minus √3 is rational. irrational ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం రేషనల్ అని రాస్తాం అన్నమాట. రేషనల్. సో therefore ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అయిందో 5 minus √3 దేనికి ఈక్వల్ అవుతుంది? సమ్ ఏదో a/b కి ఈక్వల్ అయింది. ఎందువల్ల a/b అంటే రేషనల్ నెంబర్ కాబట్టి. ఇక్కడ బ్రాకెట్ లో రాసుకోండి, a, b ఆర్ కో ప్రైమ్స్. ఎప్పుడు కూడా రాసేసుకుంటే చాలా రాంగ్ రాకుండా ఉంటది. a, b ఆర్ కో ప్రైమ్స్. a, b ఆర్ కో ప్రైమ్స్. సో దిస్ ఇంప్లైస్, ఇది ఇంతకు ముందు ప్రాబ్లం లాగా పెద్దగా రాదు, చాలా ఈజీగా చిన్న ప్రాబ్లం అంటే ఇది. సో ఇప్పుడు ఇక్కడ +5 ని
రైట్ హ్యాండ్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఏముంటుంది మనకి -3 ఈజ్ ఈక్వల్ టు a/b -5 అవుతుంది. సో బోత్ సైడ్స్ నేను మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాను. సో దిస్ ఇంప్లైస్ దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది √3 ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని కూడా మైనస్ తో మల్టిప్లై చేయండి. ఇక్కడ దీనికి మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ. సో ఏమవుతుంది ఇప్పుడు ఆటోమేటిక్ ఇది 5 - a/b అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఎంత ఇక్కడ, దీనికి ఎంత ఏమి లేకపోతే 1 ఉంటుంది కాబట్టి ఎల్సిఎం b అవుతుంది. సో 1b లో b టైమ్స్ b ఇంటూ 5 ఏమవుతుంది 5b అవుతుంది. సో 5b మైనస్, సో b లో 1 టైం 1 ఇంటూ a ఏమవుతుంది a అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ మనకి ఏమొచ్చింది ఇప్పుడు √3 ఈజ్ ఈక్వల్ టు 5b మైనస్ a హోల్ బై b అని వచ్చింది. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, ఇది కాంట్రడిక్షన్ అన్నమాట. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, ఎందువల్ల కాంట్రడిక్షన్ అంటే ఇక్కడ చూడండి బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏబి అనేది ఏంటి రేషనల్ నెంబర్ అంటే ఏలు బిలు ఏమవుతాయి ఇంటీజర్స్ అవుతాయి కదా, ఇంటీజర్స్ అవుతాయి. సో ఇక్కడ బి ఇంటీజర్ అయితే 5b ఏమవుతుంది ఇంటీజర్ అవుతుంది. సో ఒక ఇంటీజర్ లోంచి ఒక ఇంటీజర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఇది ఇంటీజర్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ బి అనేది మరలా ఇంటీజర్. సో ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే ఇది ఏమవుతుంది ఇదంతా కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్ ఇదంతా కూడా రేషనల్ నెంబర్ అన్నమాట. దేర్ఫోర్ 5b minus a by b is rational. Therefore √3 rational. Therefore √3 is rational. √3 ఏమైంది ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా రేషనల్ అవుతుంది. ఎందుకు అవుతుంది చెప్పండి, ఈ 5b - a by b అనేది రేషనల్ అనుకోండి, ఇదంతా దేనికి ఈక్వల్ అయింది √3 కి ఈక్వల్ అయింది కాబట్టి ఖచ్చితంగా √3 అవ్వాలి రేషనల్ అవ్వాలి. కానీ ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం √2లు √3లు √5లు √7 ఇవన్నీ కూడా ఏమవుతాయి ఇర్రేషనల్ నెంబర్ అవుతాయి. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. యాజ్ ఏ విధంగా కాంట్రడిక్షన్ అయింది √3 ఈజ్ ఇర్రేషనల్. Hence our assumption is wrong. Hence our assumption is wrong. సో మనం ఏమి అజంప్షన్ తీసుకున్నాం, మనం ఏమి అజ్యూమ్ చేసుకున్నాం 5 - √3 ఈజ్ రేషనల్ అని తీసుకున్నాం. సో అది రాంగ్ అంటే ఏది రైట్ అవుతుంది ఇర్రేషనల్ అనేది రైట్ అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో వన్స్ అగైన్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 5 - √3ని రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవాలి. సో రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి 5 - √3 దేనికి ఈక్వల్ అవుతుంది సమ్ a by b కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ a, b ఏంటి కో ప్రైమ్స్ కింద తీసుకున్నాం. సో ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 5 ఉంది కదా, +5 ఉంది కదా, ఈ +5ని ఈ +5ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాను. -5 అయింది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ వచ్చి -a by b అవుతుంది, ఇక్కడ +5 అవుతుంది. సో దాని ఒక ఆర్డర్ రాసుకుంటే 5 - a by b వచ్చింది. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే 5b - a by b వచ్చింది. సో √3 ఈజ్ ఈక్వల్ టు 5b - a by b వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోండి a అనేది b అనేది ఏమవుతాయి ఇంటీజర్స్ అవుతాయి. ఇది రేషనల్ నెంబర్ అంటే a b ఇంటీజర్స్ అవుతాయి. సో ఇక్కడ b అనేది ఇంటీజర్ కాబట్టి 5b ఇంటీజర్ అవుతుంది. సో అదేవిధంగా ఏ అనేది ఇంటీజర్ అవుతుంది. సో ఇంటీజర్ లోంచి ఇంటీజర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇంటీజర్ అవుతుంది బై ఇంటీజర్. సో ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే ఏమవుతుంది ఇదంతా రేషనల్ నెంబర్ అవుతుంది. సో దేర్ఫోర్ 5b - a by b ఈజ్ రేషనల్ నెంబర్ వచ్చింది. సో దేర్ఫోర్ √3 ఈజ్ రేషనల్ అవుతుంది. ఎందువల్ల √3 రేషనల్ అయిపోయింది మనకి, ఈ 5b - a by b దేనికి ఈక్వల్ గా ఉంది √3 కి ఈక్వల్ గా ఉంది కాబట్టి
సో √3 రేషనల్ వచ్చేసింది. బట్ దిస్ ఈజ్ రాంగ్. సో దిస్ ఈజ్ రాంగ్ మాట యాక్చువల్ గా. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. √3 రేషనల్ కాదు. ఎందువల్ల అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం √2 కానీ √3 కానీ √5 కానీ √7 కానీ. సో అంటే స్క్వేర్ రూట్ లోపల మనకి ప్రైమ్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా రేషనల్ నెంబర్ కాదు. ఓకే. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ యాజ్ √3 ఈజ్ ఇర్రేషనల్. √3 ఇర్రేషనల్ అని తెలుసు. సో కాంట్రడిక్షన్ వచ్చేసింది. సో ఎందువల్ల కాంట్రడిక్షన్ వచ్చింది? అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మనం రాంగ్ ఎగ్జంప్షన్ తీసుకొని బయలుదేరమాట. అందువల్ల ఇక్కడ మనకి √3 అనేది ఇర్రేషనల్ అని రేషనల్ వచ్చేసింది. సో హెన్స్ అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో వాట్ ఈజ్ రైట్? 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. రేషనల్ అనుకోవడం రాంగ్ కాబట్టి ఇర్రేషనల్ అవుతుంది. సో తెలుగు మీడియం చూడండి అమ్మా, ఇక్కడ రైటింగ్ రాయట్లేదు, చెప్తాను చూడండి ఒకసారి. 5 - √3 అకర్ణీయ సంఖ్య అనుకున్నాము. దేర్ఫోర్ 5 - √3 అకర్ణీయ సంఖ్య అయితే అది a/bకి ఈక్వల్ అవుతుంది. సో a, b పరస్పర ప్రధానాంకాలు. సో ఈ స్టెప్స్ అన్ని మామూలుగా తెలుసు. ఇక్కడ లాస్ట్ లో దేర్ఫోర్ 5 - b/a ఏమవుతుంది మనకి? ఇక్కడ అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఎందువల్ల 5b అనేది ఒక పూర్ణ సంఖ్య అవుతుంది, a పూర్ణ సంఖ్య అవుతుంది. పూర్ణ సంఖ్యలోంచి పూర్ణ సంఖ్య తీస్తే పూర్ణ సంఖ్య అవుతుంది, మళ్ళీ భాగిస్తే పూర్ణ సంఖ్య అవుతుంది. ఈ రెండు పూర్ణ సంఖ్యలు కాబట్టి లవం హారము ఇదంతా కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో 5b - a/b ఏమవుతుంది? అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో కానీ 5b - a/b దేనికి ఈక్వల్ గా ఉంది? √3కి ఈక్వల్ గా ఉంది కాబట్టి √3 ఏమవుతుంది? అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో దిస్ ఈజ్ రాంగ్ మాట. ఇది విరుద్ధం మాట. ఇది ఎందువల్ల విరుద్ధం వచ్చింది? ఎందువల్ల విరుద్ధం వచ్చింది అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎందువల్ల విరుద్ధం అంటే √3 అనేది కరణీయ సంఖ్య అని మనకు తెలుసు. √3 కరణీయ సంఖ్య అని తెలుసు. సో ఈ విరుద్ధం ఎందుకు వచ్చిందంటే మనం ఒక రాంగ్ అజంప్షన్ తీసుకున్నాం. మనం ఒక అనుకోవటం తప్పు తీసుకున్నాం. ఏం తప్పు తీసుకున్నాం మనం? 5 - √3 అనేది అకర్ణీయ సంఖ్య అనుకున్నాం కదా, అది రాంగ్ మాట. దేర్ఫోర్ 5 - √3 ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం చేస్తున్నాయని కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్ లో తప్పు లేకుండా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. 3√2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇవన్నీ కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మన ఎక్సర్సైజ్ 1.4 లో సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం రేపు చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వినండి. సో ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లం ఇంతకుముందు ఎలా చేస్తామో అలా చేస్తాం. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా 4 మార్క్స్లు ఇవ్వడు, 2 మార్క్స్లు ఇస్తాడు ఇవన్నీ కూడా. కానీ √2 ఇర్రేషనల్ అని చూసారా, అది మాత్రం 4 మార్క్స్లు ఇస్తాడు. సో 100 మార్క్స్ పేపర్ కనుక ఉంటే కనుక అది 8 మార్క్స్లు ఇస్తాడు. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏం చేయాలి? let us assume let us assume 3√2 is rational. irrational ప్రూవ్ చేయడానికి కాబట్టి మనం ఏమనుకోవాలి? రేషనల్ అనుకుందాం. సో రేషనల్ నెంబర్ కాబట్టి దేనికి ఈక్వల్ అవుతుంది? దేర్ఫోర్ 3√2 is equal to సమ్ a/b కి ఈక్వల్ అవుతుంది. బ్రాకెట్ లో ఇది ప్రతి చోట రాయాలి. ఇది a, b ఆర్ కో ప్రైమ్స్. a, b are co-primes. So this implies ఇక్కడ 3 ఏం చేస్తుంది? √2ని మల్టిప్లై చేస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో √2 ఈజ్ ఈక్వల్ టు a/3b వచ్చింది. చూడండి ఇక్కడ a అనేది ఏంటి? ఇంటీజర్, b అనేది ఇంటీజర్. సో a/3b కూడా ఏమవుతుంది? ఇంటీజర్ అవుతుంది. సో ఆటోమేటిక్ a/3b ఏమవుతుంది? దిస్ ఈజ్ రేషనల్ నెంబర్ అవుతుంది. Here a/3b is rational number. Hence √2 is also rational. ఇది రేషనల్.
దేనికి ఈక్వల్ ఉంది? a/3b దేనికి ఈక్వల్ గా ఉంది? √2 కి ఈక్వల్ ఉంది కాబట్టి √2 కూడా ఏమవ్వాలి? ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనల్ అవ్వాలి. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్? ఇందువల్ల మనం జస్ట్ ఇప్పుడే ప్రూవ్ చేసాం. √2 ఏమని ప్రూవ్ చేసాం? ఇర్రేషనల్ ప్రూవ్ చేసాం. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్? As √2 is irrational. Hence our assumption is wrong. Hence our assumption is wrong. Hence our assumption is wrong. So our assumption wrong అంటే ఏది రైట్ అవుతుంది చెప్పండి? Therefore అంటే రేషనల్ కూడా రాంగ్ మాట. Therefore 3√2 ఏమవుతుంది? Therefore 3√2 is irrational. సో ఇది మనకి ఇర్రేషనల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో వన్స్ అగైన్ లెట్ us assume 3√2 is రేషనల్ అనుకున్నాను. సో 3√2 రేషనల్ అనుకోవడం వల్ల రేషనల్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది? ఏబిబి ఫామ్ లో ఉంటుంది కాబట్టి రాసుకున్నాను. సో a, b are co-primes. ఈ ప్రాబ్లమ్స్ అనేది బ్రాకెట్ లో రాసేయడం చాలా ఉత్తమమైన పని. సో ఆటోమేటిక్ గా 3 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. సో √2 is equal to a/3b వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ a అనేది ఇంటీజర్ కాబట్టి b అనేది ఇంటీజర్ కాబట్టి 3b కూడా ఇంటీజర్ అవుతుంది. సో ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది. హియర్ a/3b ఈజ్ రేషనల్ నెంబర్. కానీ a/3b దేనికి ఈక్వల్ అయింది? √2 కి ఈక్వల్ అయింది కాబట్టి therefore √2 ఈజ్ ఆల్సో రేషనల్. సో √2 రేషనల్ అంటాం కాంట్రడిక్షన్ అన్నమాట. దిస్ ఈజ్ రాంగ్. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్? యాజ్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఆల్రెడీ √2 ఇర్రేషనల్ ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఇప్పుడే కదా ఎప్పుడు ప్రూవ్ చేసినా సరే √2 ఇర్రేషనల్ అవుతుంది. హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో మరి వాట్ ఈజ్ రైట్? 3√2 ఈజ్ ఇర్రేషనల్ ఈజ్ రైట్. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. తెలుగు మీడియం చూడండి, 3√2 అనేది అకర్ణీయ సంఖ్య అనుకున్నాము. దేర్ఫోర్ a, b ఏమిటి? పరస్పర ప్రధాన సంఖ్య అని రాయాలి. ఇక్కడ a/3b అనేది అకర్ణీయ సంఖ్య. దేర్ఫోర్ √2 అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది విరుద్ధం. ఎందువలనగా √2 అనేది కరణీయ సంఖ్య. కావున మనం తీసుకున్నది సరైనది కాదు. మనం ఏం